హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నైట్ నేను డిన్నర్కి చపాతీలు ఎగ్ కర్రీ వండాలనుకున్నాను. చూడండి, హాఫ్ అన్ అవర్ ముందే పిండిని కలిపి పక్కన పెట్టుకొని చపాతీలు చేశాను. నాకైతే అంత రౌండ్గా రావు. నేనైతే చపాతీలు కాల్చేటప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తాను. చూడండి ఎలా వచ్చాయో నా చపాతీలు. అలాగే ఎగ్ కర్రీ కూడా వండాను. ఆ ఎగ్ కర్రీకి ఆనియన్స్, టమాటోస్ అన్నీ రెడీ పెట్టుకున్నాను. ముందుగా ఒక బౌల్ తీసి అందులోనే ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాను. తర్వాత టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఒక 4 ఎగ్స్ తీసుకొని వాటిని మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నాను. ఈ టమాటాలు మగ్గిన తర్వాత అందులోనే కారము, ఉప్పు, ధనియాల పొడి వేసి మంచిగా కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి కలియబెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసేసి ఒక 2 మినిట్స్ మూతబెట్టి అలానే ఉంచి తర్వాత వాటిని మొత్తం మిక్స్ చేసేసాను. చూడండి, నా ఎగ్ కర్రీ రెడీ. మా పాప అయితే రైస్ తోటి తినేసింది. ఎలా ఉందో చూడండి మా పాప యాక్షన్. మేమైతే చపాతీతోటి తిన్నాము. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది.